హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ యొక్క ఫోటో ఎడిటింగ్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. సో దీనికోసం ముందుగా మనం అడోబ్ ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎడిట్ చేసుకోబోయే డబుల్ ఎక్స్పోజర్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఇదే అనమాట. సో దీనికోసం ముందుగా మనం ఒక న్యూ ఫైల్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ మనం యూనిట్స్ వచ్చేసి పిక్సెల్స్లో పెట్టుకోవాలి. విడ్త్ వచ్చేసి 1920 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 1080 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. అండ్ రెజల్యూషన్ వచ్చేసి 300 అండ్ క్లిక్ క్రియేట్. సో వన్స్ ఒకసారి ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఏదైతే ఫోటోని ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే, సో వన్స్ ఒకసారి ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత కీబోర్డ్లో షిఫ్ట్ అండ్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ సైజ్ అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన విధంగా మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి సైజ్. ఓకే, వన్స్ ఒకసారి అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ నుంచి పిక్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ అనేది కదా ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. సో వన్స్ ఒకసారి ఇలా సెలెక్షన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ సెలెక్ట్ అయిన మాస్క్ పైన క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం హెయిర్ చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా సెలెక్ట్ అవ్వలేదు. సో దానికోసం ముందుగా మనం ఇక్కడ ఈ టూల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని సింపుల్గా మనకు ఎక్కడైతే సెలెక్షన్ సరిగా అవ్వలేదో అక్కడ ఇలా పెయింట్ చేసుకోవాలి సింపుల్గా. సో చూసుకున్నట్లయితే ఆ ఏరియాలో కూడా మనకు సెలెక్షన్ అనేది అవుతుంది. సో వన్స్ ఒకసారి ఇలా సెలెక్షన్ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ కిందికి వచ్చినట్లయితే డీకంటామినేట్ కలర్స్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని అవుట్పుట్ వచ్చేసి న్యూ లేయర్ విత్ లేయర్ మాస్క్ అని ఉంది కదా ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఒక పైన క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే న్యూ లేయర్ వచ్చేస్తుంది అనమాట లేయర్ మాస్క్తోని. ఓకే, ఆఫ్టర్ దట్ దీనికి మనం ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనమాట. కీబోర్డ్లో షిఫ్ట్ అండ్ క్లిక్ అని హోల్డ్ చేస్తూ సైజ్ అనేది ఇలా అడ్జస్ట్ చేసేసుకొని దీని అయితే మనం ఇక్కడ ఇలా ప్లేస్ చేసేసుకుందాం. సో ఇది మనకు అన్నిటికన్నా కింద ఉండాలన్నమాట బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కాబట్టి. ఓకే, ఆఫ్టర్ దట్ ఇందులోకి మనం ఏదైతే ఇమేజ్ని యాడ్ చేయాలనుకుంటున్నామో డబుల్ ఎక్స్పోజర్ ఎఫెక్ట్లో ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ అలా క్లిక్ అని హోల్డ్ చేస్తూ సైజ్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకు అన్నిటికన్నా పైన ఉండాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఫ్లిప్ చేసుకుంటాను. అంటే అమ్మాయి ఇమేజ్ ఇక్కడ వస్తుంది, అబ్బాయి ఇమేజ్ ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, సో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో కంట్రోల్+T క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మనకు ఫ్లిప్ హారిజాంటల్ అని ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటాను. సో అప్పుడు మనకు ఇది ఇలా ఫ్లిప్ అవుతుంది. ఫ్లిప్ అయిన తర్వాత కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసేసుకుంటున్నాను. ఓకే, ప్లేస్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మెయిన్ థింగ్ ఏంటి అంటే క్లిప్పింగ్ మాస్క్ ఇమేజ్ పైన ఉండాలి, ఒరిజినల్ ఇమేజ్ కింద ఉండాలి. సో క్లిప్పింగ్ మాస్క్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో దట్ అప్పుడు ఏమైపోతుందంటే పైన ఇమేజ్ కింద ఇమేజ్లోకి క్లిప్పింగ్ మాస్క్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ ఇమేజ్లోకి కంప్లీట్గా క్లిప్పింగ్ మాస్క్ అయిపోయింది చూడండి. ఓకే, ఆఫ్టర్ దట్ ఇమేజ్ ఉంది కదా ఇమేజ్కి మనం లేయర్ మాస్క్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇమేజ్ యొక్క లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకు లేయర్ మాస్క్ అనేది యాడ్ అవుతుంది. సో వన్స్ ఒకసారి లేయర్ మాస్క్ యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం బ్రష్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో బ్రష్ టూల్ సెలెక్ట్ చేసేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒపాసిటీ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 40 అలా పెట్టేసుకొని ఇక్కడ మనకు బ్రష్ కావాల్సిన బ్రష్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ సాఫ్ట్ రౌండ్ బ్రష్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇలా డ్రా చేసుకోవాలి. సో చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. సో కావాలి అనుకుంటే ఇక్కడ మనం ఒపాసిటీ కూడా తగ్గించుకోవచ్చు. ఓకే, సో ఇట్లా నేను ఇలా రౌండెడ్ షేప్లో డిజైన్ అయితే చేసుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ కొంచెం ఒపాసిటీ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ బ్రష్ సైజ్ కొంచెం తగ్గించుకొని ఈ బార్డర్ అనేది ఇలా కనిపించే విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒపాసిటీ కొంచెం తగ్గించుకొని బ్రష్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసేసుకొని ఇక్కడ హెయిర్ కనిపించే విధంగా అయితే సెట్ చేసుకుంటున్నాను. బార్డర్లో కంప్లీట్గా ఏదైతే హెయిర్ ఉందో ఆ హెయిర్ నీట్గా కనిపించే విధంగా అయితే ఇలా సెట్ చేసుకుంటున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ ఒపాసిటీ తగ్గించేసుకొని బ్రష్ సైజ్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకొని ఇలా హెయిర్ పైన డ్రా చేసుకుంటున్నాను. అండ్ కింద చూసుకుంటే మనకి ఇక్కడ లైన్ లాగా వచ్చింది కదా సో దీన్ని కూడా మనం రిమూవ్ చేసేసుకుందాం. సో కొంచెం ఒపాసిటీ అనేది ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ ఇలా డ్రా చేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ క్లిప్పింగ్ మాస్క్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఒక కాపీ అయితే చేసుకోవాలి లేయర్. ఓకే, సో సింపుల్గా ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకొని ఇక్కడ డ్రాప్ చేసుకున్నట్లయితే ఒక లేయర్ అనేది యాడ్ అవుతుంది అనమాట, లేయర్ కాపీ. ఓకే,
ఆఫ్టర్ దట్ ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్లో నుంచి ఇక్కడ మనం మల్టిప్లై అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో మనకి ఎఫెక్ట్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి మనం ఒపాసిటీ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 30 అలా పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకు లైటింగ్ అనేది తగ్గుతుంది అనమాట ఎఫెక్ట్తోని. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ మెయిన్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఈ మెయిన్ ఇమేజ్ని సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ లెవెల్స్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్లైట్గా కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలి. సో లైటింగ్ ఎక్కువ ఉంది కదా, అదైతే మనం తగ్గించుకుంటున్నాం ఇమేజ్లో. ఓకే, ఆఫ్టర్ దట్ ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఈ టాప్ లైన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం టెక్స్ట్ టూల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ డిఫాల్ట్ టెక్స్ట్ అనేది వస్తుంది అనమాట. సో దీన్ని మనం ఎడిట్ చేసుకోవాలి. కంట్రోలే. సో ఇక్కడ నేను ఫాంట్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి నేను ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఫాంట్ అయితే చేంజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి నేను రేజ్ ఇటాలిక్ అని ఉంది కదా, ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఫాంట్ సైజ్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటాను. ఓకే, ఆఫ్టర్ దట్ మళ్ళీ టెక్స్ట్ టూల్ని తీసుకుంటాను. టెక్స్ట్ టూల్ని తీసుకొని ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ అయితే ఎడిట్ చేస్తాను. కంట్రోలే. ఇక్కడ నుంచి నేను ఫాంట్ అయితే చేంజ్ చేసుకుంటాను. సెంచరీ అనే ఫాంట్ చేంజ్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఫాంట్ సైజ్ వచ్చేసి 15 అలా పెట్టేసుకుంటున్నాను. 15 కూడా ఎక్కువ అయిపోయింది. 10 అలా పెట్టేసుకుంటున్నాను. అండ్ ఈ లెటర్స్ మధ్యలో స్పేస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాను. 23 అలా పెట్టేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఈ టెక్స్ట్ని తీసుకొచ్చి నేను ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటాను. ఈ మెయిన్ టెక్స్ట్ ఏదైతే ఉందో దాని కింద ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటాను. ఓకే, సో లేయర్స్లోకి వెళ్ళి ఈ రెండు టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటాం. ఓకే, సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్, మీకు ఎలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే హెచ్ అండ్ ట్యూటోరియల్ మీరు మిస్గా కూడా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.